హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేయసి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బావికాడ పూజా ముచ్చట అనేది ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క పూజా కార్యక్రమం అనేది మా బావికాడ ఎలా చేశాము అనేది వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా యొక్క బావికాడికి వెళ్ళాను. అక్కడ నేను ఏం చేశానంటే మామిడి చెట్టు ఉంది ఫ్రెండ్స్, ఇది పెట్టి ఎగ్జాక్ట్లీ 2.5 years అయింది. ఈ 2.5 years తర్వాత ఏంటంటే ఆ చెట్టు చిన్న చిన్న పెద్దగా అయింది కదా. ఈరోజు మేము ఏంటంటే మామిడి ఆకులను యూజ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా యొక్క గుడికి మీ యొక్క మామిడి ఆకులు కడదామని అనుకుంటున్నాను. అదేవిధంగా అరటి చెట్టు ఫ్రెండ్స్, ఇది అరటి చెట్టు అయితే ఇది అరటాకులు తెంపుదామని అనుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క అరటాకులు ఉన్నాయి, కానీ ఎప్పుడు చూసినా అరటి పండ్లు అయితే మామూలుగా అంత ఎక్కువ కాయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఆకు మాత్రమే ఈ దేవునికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా యొక్క దేవుని కాడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మా అమ్మ ఫ్రెండ్స్, మా అమ్మ చూసినట్టయితే ఇప్పుడు ఈ యొక్క గుడిని క్లీన్ చేసి బొట్లు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క అమ్మ ఇప్పుడు బొట్లు అవన్నీ పెట్టిన తర్వాత పూజ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ యొక్క పూజా కార్యక్రమం ఏ విధంగా చేస్తుంది మా అమ్మ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇది మేము చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క మా బావికాడ జరుపుతున్నటువంటిది ఫ్రెండ్స్. ఇయర్లీ 2 times దాకా మేము చేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కొబ్బరికాయ కట్టడానికి ఈ విధంగానే సేమ్ మా అమ్మ ఎలా చేస్తుందో ఆ విధంగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇది ఒక గుడి ఫ్రెండ్స్. ఈ యొక్క గుడిలో ఈ విధంగా మేము ఇప్పుడు మా వరిసేను నాటేసే ముందు ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రేపు నాటేయడానికి రావడం జరుగుతుంది. అంటే ఆ రోజు నాటేస్తుంటే ప్రాబ్లం అనేది ఏంటంటే టైం ఎక్కువ దొరకదు ఫ్రెండ్స్. ఇప్పుడు బిఫోర్ మేము చేయడం జరుగుతుంది ఈ యొక్క పూజా కార్యక్రమం అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మా బావి. రేపు ఏంటంటే ఈ యొక్క నాటు కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ నాటు కార్యక్రమం ఉండేసరికి మాకు చాలా కొంచెం బిజీ వర్క్ ఉంటుంది కాబట్టి ఆ టైం సెట్ కాదు. ఇప్పుడు అందుకోసం ఏంటంటే ఈరోజు ఈ యొక్క గుడి ఇక్కడ మనం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఎక్కువ మేము వరి నాటేసే ముందు కానీ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ ఈ విధంగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క గుడిలో మేము ఇంతకుముందుకు పండగ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క పండగ అనేది నైట్ పూట చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క గుడిలో ఈ విధంగా నైట్ పూట చేసినప్పుడు పండుగ చాలా బాగుండే ఫ్రెండ్స్. మా యొక్క రిలేటివ్స్ ఆ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు మన ఈ యొక్క పండుగ కూడా నెక్స్ట్ ఆ దేవుని ఆశీస్సులు ఉంటే నెక్స్ట్ 2 monthsలో చేయడం జరుగుతుంది. అది అదృష్టం ఉండాలి అది చేస్తుంది కూడా, ఎందుకంటే ఇప్పటికీ మేమైతే 2-3 times చేసాము చాలా సంవత్సరాల్లో. ఈసారి ఇలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పుడు మా యొక్క ఆవులు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మా ఆవులు 2 ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క ఆవు ఇది కొమ్ము లాస్ట్ టైం విరిగింది మీకు చెప్పడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఆవులు అదేవిధంగా దూడలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, 2 కొయ్యలాగలే. ఇది మా యొక్క మామిడి చెట్టు అదేవిధంగా జామ చెట్టు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మా కొయ్యలాగలు చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి మా కొయ్యలాగలు. ఇది ఫ్రెండ్స్ ఒకటి వైట్ ఒకటేమో రెడ్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మా నాయన చూడండి ఫ్రెండ్స్, వీడియో తీస్తుంటుంటే ఏమో బాగాలేని అనుకొని వీడియో తీయనీయకుండా కిందికి తలకాయ వేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెష్ మంచిగా తయారైనప్పుడు తీయాలని చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాడు మా నాయన. ఇప్పుడు అద్దాలు పెట్టిండు అందుకని ఇప్పుడు మా నాయన వీడియో తీయాలంటే కొంచెం నీట్గా ఉండాలని అనుకుంటాడు ఫ్రెండ్స్. ఇది మా యొక్క ఆవులను కట్టేసేందుకు షెడ్ ఫ్రెండ్స్. ఈ షెడ్ గురించి కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది మీకు. ఇప్పుడు మనం డైరెక్ట్గా మా అమ్మ స్టార్ట్ చేస్తుంది పూజా కార్యక్రమం. ఇప్పుడు మనం తెంపినటువంటి మామిడి ఆకులు ఫ్రెండ్స్, ఈ యొక్క మామిడి ఆకులు మా అమ్మ కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క అదేవిధంగా మీకు కూడా మీ బావికాడ కూడా ఇలాంటి ఏమన్నా మీరు చేస్తున్నట్టయితే మీరు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ యొక్క గుడి కట్టి ఈ విధంగా మీరు పూజా కార్యక్రమం ఇలా చేసినట్టయితే మీరు అదేవిధంగా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతమంది రైతు సోదరులు మన యొక్క వీడియోని చూస్తున్నారు, అదేవిధంగా ఇక మనం చేస్తున్నటువంటి ఏంది అనేది చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూసినటువంటి చెట్టు ఫ్రెండ్స్, ఇది మేము 2-3 times పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క చెట్టు, కానీ బతికింది ఫ్రెండ్స్. లాస్ట్ టైం బతికిన తర్వాత ఇప్పుడు ఆ పూలు కనిపిస్తున్నాయి కదా, ఆ పూలు మా అమ్మ కోసుకొచ్చి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందో చూడండి. ఇప్పుడు మా అమ్మ అయితే అగరబత్తులు తీసుకొని ముట్టిస్తుంది ఫ్రెండ్స్. లోపల ఆల్రెడీ దీపం కూడా ముట్టియడం జరిగింది.
ఇప్పుడు చూడండి అగరబత్తులు, అదేవిధంగా బెల్లం తెచ్చింది, అదేవిధంగా పెరుగు తీసుకొచ్చింది, ఊది తీసుకొచ్చింది, కొబ్బరికాయ తెచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా పూజలు చేస్తుంది మా అమ్మ ఈ యొక్క దేవుని కాడ. ఇంతకుముందు ఒక డిస్కషన్ చేస్తే దీంట్లో ఒక పాము కూడా వచ్చి నిద్రపోతుంది అమావాస్య నాడు అని చెప్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ. ఆడ ఏంటంటే ముందు చూసినట్టయితే పాము కూసం కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా చెప్తుంది మా అమ్మ. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. అమావాస్య రోజు వచ్చి గుళ్ళోకి వచ్చి ఇక్కడ ఉండిపోతుంది అని చెప్పేసి, నైట్ పూట వస్తుంది అని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంచెం ఏరియా ఉంటారు కదా బస్తీ, కొంచెం వాళ్ళు కూడా చెప్తుంటారు ఫ్రెండ్స్ మా యొక్క దేవుని గురించి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఊది రెడీ చేసింది. అదేవిధంగా ఇప్పుడు ఈ బెల్లం ఫ్రెండ్స్, బెల్లం కూడా వేసింది మా అమ్మ. ఇప్పుడు మా అమ్మ ఏంటంటే ముందే దానికి బొట్లు పెట్టకుండా డైరెక్ట్ ఆ యొక్క బెల్లాన్ని తీసి పెడదాం అనుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆలోచించి బొట్లు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇలా మాట్లాడుతుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఒకసారి మీరు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం డైరెక్ట్గా మనం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ గురించి చెప్పడం జరుగుతుంది కదా. మీకు కూడా ఏమైనా అనిపిస్తున్నట్టయితే మీరు ఆ యొక్క కామెంట్స్ పెట్టండి. ఆ కామెంట్స్లో నేను ఏ విధంగా డెవలప్ కావాలి, ఏ విధంగా చెప్పాలని కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ పూజా కార్యక్రమం ఏ విధంగా చేస్తుందో బెల్లం పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందుకు నేను వచ్చేటప్పుడు బెల్లం తినిపోరంట, మళ్ళీ సాయంత్రం వస్తా అని చెప్పాను ఫ్రెండ్స్. బెల్లన్నం ఫ్రెండ్స్, ఇది బెల్లన్నము అంటే బెల్లం ప్లస్ అన్నంతో కలిసి చేసినటువంటిది ఫ్రెండ్స్. ఇది ప్రసాదము. ఈ ప్రసాదం అనేది మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది బెల్లం ఫ్రెండ్స్ అది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ దాంట్లోకి వెళ్ళి పెరుగు ప్యాకెట్ తీస్తుంది ఫ్రెండ్స్. పెరుగు కూడా పోసింది ఫ్రెండ్స్ దేవుని కాడ. చూడండి పెరుగు ప్యాకెట్ ఎంత కొద్దిగా పోసిందో, ఎందుకంటే మామూలు ఇంకా పాలు ఇస్తలేవు కదా, అందుకోసం తక్కువ పోసినట్టు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు కొబ్బరికాయ నీట్గా కడిగింది, బొట్లు పెడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మ కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా నాయన వస్తుండో వాటర్ తీసుకొని వస్తుండు ఫ్రెండ్స్. మా నాయన ఏమంటే నేను చేయను, మా అమ్మనే చేయమని అంటుండు. ఇప్పుడు ఆ నీళ్ళతోని మా అమ్మ ఏంటంటే ముందల 3 సార్లు ఇట్లా గుడి ముందర ఇట్లా నీళ్ళు పోస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందుకైతే కళ్ళు ఉండేది ఫ్రెండ్స్, కళ్ళు పోసేటోళ్ళు. ఆ కళ్ళు ఇంకా పోసుకోలేదు కాబట్టి ఇప్పుడు నీళ్ళతోని మా అమ్మ ముందర లేదా మూస్తుంది. మళ్ళీ సాయంత్రం చూడండి ఫ్రెండ్స్, 5:30కు కళ్ళు గీత కార్మికుడు వస్తాడు, కళ్ళు పోసిపోతాడు. అప్పుడు కళ్ళు పోసినప్పుడు ఇక్కడ ముందర సల్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తెలుస్తుంది. ఇప్పుడు కొబ్బరికాయ కొడుతుంది. కొబ్బరికాయ కొట్టగానే మామిడాకులు మీద పెట్టినటువంటి వచ్చి టప్పుక మీద పడే అక్షంతలు పడ్డాయి ఫ్రెండ్స్. మా అమ్మ కొడుతుంటే ఫ్రెండ్స్ కొబ్బరికాయ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మా అమ్మ నన్ను వీడియో తీయమని చెప్పాను. మా అమ్మ కొట్టిన తర్వాత మా అమ్మకు వీడియో తీయరాదు. ఇప్పుడు నేను ఆ వీడియోలో ఎలా ఉంటానో మీరు చూస్తారు. మా అమ్మ వీడియో ఎలా తీసిందో, నన్ను కొంచెమే తీసింది అన్నట్టు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మా యొక్క గుడి చూపించడం జరుగుతుంది. గుడి చూపించిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది మాది ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మ స్టార్ట్ చేస్తుంది నన్ను వీడియో తీయడానికి. మా అమ్మ చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్. వీడియో తీయాలంటే నేను కనిపిస్తలేను అంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా యొక్క ఆవులను గుళ్ళని చూపిస్తుంది, నన్ను చూపిస్తలేదు. లాస్ట్ కట్టి చేసి నీ ముఖం కనిపించిందిరా అన్నది ఫ్రెండ్స్. ఇక చూడండి మీరు నా ముఖం ఏ విధంగా ఉందో మీరు చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో ఒక్కసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా చూపించిందో నన్ను. లాస్ట్కి నేను పూజ చేస్తుంటే, నేను మొక్కుతుంటే నన్ను కొంచెం కూడా చూపిస్తుంది. ఎలా మొక్కిందో చూడండి ఫ్రెండ్స్. ఇక అయ్యో నీకు తీయరాదని అంటే ఈ విధంగా చూశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.